బీసీ ప్రధానమంత్రి ఉన్న డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఎందుకు చేయలేదు? నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు ప్రతిపక్షాలు కాదు బీసీ సంఘాలు ఈరోజు డిఫర్ అయింది. కాబట్టి బీసీ సంఘాలు చేస్తున్నటువంటి డిమాండ్ను మేము మద్దతు ఇస్తున్నాం. బీసీ సంఘాలు ఏదైతే బీసీ జనాభా సేకరణలో అవకతవకలు జరిగాయని చెప్తున్నారో రాష్ట్రంలో నుండి అన్ని సంఘాలు కూడా, ఈ సంఘం ఆ సంఘం కాదు, అన్ని సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. వాళ్ళకు అండగా మేము నిలబడ్డాము. నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పింది ఏదైతున్నారో ఈరోజు నరేంద్ర మోడీ గారి విషయం, నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి క్యాస్ట్ మేము నిన్ననే తెలుసుకున్నాం. ఆ క్యాస్ట్ కూడా మేము కూడా తెలుసుకోలేదు. ప్రధానమంత్రి మాకు ఆ పరిస్థితి ఉండదు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు భారతమాత ముద్దు బిడ్డలే అని భావించేటువంటి పార్టీ అయినప్పటికీ కూడా నిన్న ఆ క్యాస్ట్ తెలుసుకున్నాం. వాళ్ళ క్యాస్టు 1994 25 జూలై గుజరాత్ గవర్నమెంటు బీసీలుగా చేర్చడం జరిగింది. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? షబీల్ దాస్ మెహతా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ యొక్క క్యాస్ట్ నరేంద్ర మోడీ గారి క్యాస్ట్ను బీసీలో చేర్చారు. అప్పుడు ఆయన రాజకీయాల్లో లేడు, అధికారంలో లేడు. ముఖ్యమంత్రి అంటాడు, ఇలా ముఖ్యమంత్రి అయినాకనో ప్రధానమంత్రి అయినాకనో ఇర్రెస్పాన్సిబుల్గా బాధ్యతారహితంగా దుందుడుకు విధానంతో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సినటువంటి భాష కాదు, అర్థం వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడు. మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చారు. ఒక్క గుజరాత్లో చేర్చలే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం తర్వాత చేర్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మన రాష్ట్రంలో కూడా బీసీలు అందరూ కూడా ఎప్పుడు గుర్తింపు వచ్చింది? ఎప్పుడు వచ్చింది? మన రేవంత్ రెడ్డికి అవగాహన ఉందా? గౌడ్స్ క్యాస్ట్ కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, ఇవన్నీ కూడా 1970 తర్వాతనే కదా. వీళ్ళందరూ కూడా కన్వర్టెడ్ బీసీ అంటాడా? వీళ్ళందరూ కూడా బీసీలు కాదంటాడా రేవంత్ రెడ్డి? ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడతాడా? ఏదైతే అనంతరామన్ కమిషన్